నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ చెరుకూరి రామోజీరావు కన్నుమూత, భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించిన ప్రముఖులు. ఎన్నికల్లో ఫలితాల ముసుగులో విద్వేషాలకు పోయి ఘర్షణలకు దిగితే సహించేది లేదు. జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి హెచ్చరిక. జంగారెడ్డిగూడెం పట్టణ టీడీపీ కార్యాలయంలో విజయోత్సవ సంబరాల నిర్వహణ. టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణను సత్కరించిన జనసేన నాయకులు. భక్తులతో కిటకిటలాడిన గోకుల తిరుమల పారిజాతగిరి, ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చిన శ్రీనివాసుడు. ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ చెరుకూరి రామోజీరావు కన్నుమూశారు. ఈ నెల 5న ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవడంతో హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన శనివారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. ఫిల్మ్ సిటీలోని నివాసానికి ఆయన పార్థివ దేహాన్ని తరలించారు. 1936 నవంబర్ 16న కృష్ణా జిల్లా పెదపారుపూడిలో చెరుకూరి వెంకట సుబ్బారావు, సుబ్బమ్మ దంపతులకు రామోజీరావు జన్మించారు. అక్కలు రాజ్యలక్ష్మి, రంగనాయకమ్మ తరువాత ఆయన జన్మించారు. చిన్నప్పటి నుంచే విలక్షణ సృజనాత్మకత ఉన్న వ్యక్తి ఆయన. ఈనాడు దినపత్రికను ప్రారంభించి తెలుగునాట సంచలనం సృష్టించారు. 1974 ఆగస్టు 10న విశాఖ సాగర తీరంలో ఈనాడును ప్రారంభించారు. ప్రారంభించిన 4 ఏళ్లలోనే పాఠకుల మానసపుత్రికగా ఈనాడు మారింది. ఈనాడుతో పాటు కీలక మైలురాయిగా సితారా సినీ పత్రిక నిలిచింది. బహుముఖ ప్రజ్ఞ, కఠోర సాధన ఇవే రామోజీ అస్త్రాలు. నలుగురు నడిచిన బాట కాదు, కొత్త దారులు సృష్టించడం ఆయన నైజం. లక్ష్య సాధనకు దశాబ్దాల పాటు నిర్విరామంగా పరిశ్రమించిన యోధుడు. రైతు బిడ్డగా మొదలై వ్యాపారవేత్తగా రాణించారు. అద్భుత ఫిల్మ్ సిటీని సృష్టించారు. తెలుగువారి హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. అడుగుపెట్టిన ప్రతి రంగంలోనూ ఆయన చెరగని ముద్ర వేశారు. 1962లో మార్గదర్శి చిట్ ఫండ్స్ ను స్థాపించారు. దేశంలోనే అగ్రశ్రేణి చిట్ ఫండ్స్ సంస్థగా మార్గదర్శి నిలిచింది. 60 ఏళ్లలో లక్షలాది మంది ఖాతాదారులకు నిబద్ధతతో సేవలందించారు. ఈ సంస్థ ద్వారా వేల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించారు. పట్ల జేఆర్జీ కమ్యూనికేషన్ నెట్వర్క్ ఎండీ పాలపర్తి శ్రీనివాస్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. రామోజీరావు ఇక లేరు అనే వార్తను జీర్ణించుకోలేకపోతున్నారని వాపోయారు. ఈనాడు సంస్థతో తనకున్న అనుబంధాన్ని, తనకు స్ఫూర్తి ప్రదాతగా ఉన్న రామోజీరావుపై ఉన్న అభిమానాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షించారు. ఈ రోజున ఉదయం లేవగానే రామోజీరావు గారు పరమపదించారని తెలియగానే చాలా దిగ్భ్రాంతి చెందాను. ఈనాడు పేపరు అది స్థాపించిన ఆయన రామోజీరావు గారు. తర్వాత ఆయన ఏంటో ఎలా స్థాపించారు, ఎన్ని కష్టాలు పడ్డారో, ఒక సామాన్యుడిగా జన్మించి ఈ రోజున ప్రపంచ ఖ్యాతి చెందిన రామోజీ ఫిల్మ్ సిటీని కట్టించారంటే ఒక సామాన్యుడు అభివృద్ధి చెందాలనుకుంటే తక్కువ ఒక 20,000 మంది డైరెక్ట్ ఉపాధిని, ఇండైరెక్ట్ గా మాలాంటి వాళ్ళు కూడా ఒకప్పుడు మేము కేబుల్ టీవీ స్థాపించినప్పుడు నేను చదువుకొని ఒక జీటీవీ, స్టార్ టీవీ పెట్టిన తర్వాత ఈనాడు, జెమిని వచ్చాక ఈనాడు ఛానల్ కున్న వ్యూవర్షిప్ ప్రకారం మాకు నంబర్ ఆఫ్ కనెక్షన్స్ పెరిగి అంచెలంచెలుగా మేము అందరం అందులో నంబర్ ఆఫ్ ఛానల్స్ ఎన్ని పెరిగిన తర్వాత మేము కూడా ఇండైరెక్ట్ గా డెవలప్ అయిన వాళ్ళలో ఉన్నాం. ఇలాంటి వాళ్ళైతే కొన్ని లక్షల మంది.
ఒక సంస్థ బాగుపడాలంటే ఎవరొకళ్ళు వాళ్ళ జీవితాలు ఇన్స్పిరేషన్ గా ఉండాలి. వీళ్ళు అనేక ఆలోచనలు, వాళ్ళ కొత్త ఆలోచనతో వాళ్ళు బాగుంటూ, వాళ్ళు మైండ్ లో వచ్చిన ఆలోచనతో మరికొంతమంది బాగుండడం అనేది జరిగేది. ఇలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో ఒకరు రామోజీరావు గారు. అలాగే నేను ఈ రోజున అనర్గళంగా ఒక సబ్జెక్ట్ మీద మాట్లాడగలుగుతున్నానంటే నేను చదివిన సివిల్ ఇంజనీర్ అయినా, చేసేది కేబుల్ టీ వ్యాపారమైనా, అనేక అంశాల మీద అనర్గళంగా నాలెడ్జ్ ని పొంది ఎవరైనా అడిగినప్పుడు సలహాలు సూచనలు ఇవ్వగలుగుతుండే బికాస్ ఆఫ్ ఈనాడు పత్రిక. నేను గత 40 ఏళ్ల నుంచి దాన్ని ఒక పార్టీదో, ఒక కులానిదో, ఒక మతానిదో, ఒక ప్రాంతానిదో అని చూడకుండా అందులో ఉన్న నాలెడ్జ్, నాకు కావాల్సిన నాలెడ్జ్ ని చదివి తెలుసుకొని ఈ రోజున ఎంతో మందికి తిరిగి నేను సలహాలు సూచనలు, ఉద్యోగాల విషయం వచ్చు, చదువు సీట్ల విషయం వచ్చు, ఏదైనా కొత్త వ్యాపారం పెట్టచ్చు, దేనికైనా నాకు నాలెడ్జ్ ని ఇచ్చిందంటే అది ఈనాడు పేపర్. దాన్ని స్థాపించిన రామోజీరావు గారు. ఇంకా ఆయన ఇంకొక 40-50 ఏళ్ళు ఉండి ఇంకొంచెం మందికి అనేక మంది స్ఫూర్తినిచ్చే అంశాల విషయంలో, ఛానల్స్ విషయంలో అవచ్చు, వ్యాపారాలు అవ్వచ్చు, ఇంకెంత పెంపొందిస్తూ ఉండాలని, అలాంటి వాళ్ళు ఉంటే వెనకాల ఉన్న టీం అందరికీ ధైర్యంగా ఉంటుందని అనుకున్న టైంలో ఈయనకి ఇలా జరగడం. అఫ్ కోర్స్ అందరూ ఏజ్ పెరుగుతున్నా కొద్దీ అందరం పరిపాలించాలి, కానీ ఇలాంటి వ్యక్తులు మాత్రం ఎప్పుడు ఎల్లకాలాలు ఉండిపోతే బాగున్నాం, తరతరాలకి ఒక ఇన్స్పిరేషన్ గా ఆయన జీవితం నిలబడాలని కోరుకునే వాళ్ళని నేను ఒకను. కాబట్టి ఈ రోజున అటువంటి వ్యక్తి పరమపదించడం, ఆయనకి ఖచ్చితంగా ఆత్మశాంతి కలిగి ఆయన్ని తీసుకొని వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చు, అనేక మంది మాలాంటి వాళ్ళు వచ్చు, మరింత అభివృద్ధి చెంది నాతో పాటు మరి మా కింద వాళ్ళకి అనేక మంది, వందల కొద్ది మందికి ఉపాధిని కల్పించే దిశగా పయనించాలని నేను కోరుతూ మరొకసారి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతున్నాను. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమని, వాటి విషయంలో విద్వేషాలకు పోయి ఘర్షణలకు దిగితే సహించేది లేదని జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి హెచ్చరించారు. సాధారణ తనిఖీల్లో భాగంగా జంగారెడ్డిగూడెం డీఎస్పీ కార్యాలయాన్ని ఎస్పీ సందర్శించారు. సిబ్బందితో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీసు, రెవెన్యూ, ఇతర శాఖల సమన్వయంతో ఎన్నికల ప్రక్రియ విజయవంతంగా పూర్తి చేశామన్నారు. సహకరించిన అధికారులు, ప్రజలు, రాజకీయ పార్టీల నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం డీఎస్సీ యు రవిచంద్ర, సిఐ రాజేష్, జంగారెడ్డిగూడెం తడికలపూడి ఎస్ఐలు జ్యోతిబాస్, జయబాబు, ట్రాఫిక్ ఎస్ఐ రంగయ్య పాల్గొన్నారు. మన ఏలూరు జిల్లాలో ఎలక్షన్లు కానీ, కౌంటింగ్ కానీ చాలా పీస్ఫుల్గా జరగడం జరిగాయి. చిన్న చిన్న సంఘటనల మీద ఎలాంటి మేజర్ ఇష్యూస్ కానీ, ఎలాంటి లా అండ్ ఆర్డర్ ఇన్సిడెంట్స్ కానీ ఏలూరు జిల్లాలో లేవు. ప్రతి ఒక్కరు చాలా కష్టపడ్డారు. మా పోలీసులు, కానిస్టేబుల్ నుంచి అడిషనల్ ఎస్పీ ర్యాంక్ వరకు, హోమ్ గార్డ్స్ కూడా చాలా కష్టపడి పనిచేశారు, డెడికేషన్తో, కమిట్మెంట్తో. అలాగే మాకు సహకారం అందించిన ప్రజాప్రతినిధులు కానీ, మీడియా ప్రతినిధులు కానీ, ఎస్పెషల్లీ ప్రజలకు మా కృతజ్ఞతలు మేము తెలియజేస్తున్నాం. అలాగే కౌంటింగ్ తర్వాత కూడా ఏమన్నా ఇన్సిడెంట్స్ జరుగుతాయేమో, ఎందుకంటే భావోద్వేగాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ సమయంలో ప్రాపర్ ప్రికాషన్స్ తీసుకోమని డీజీపీ గారి ఆదేశాల మేరకు ప్రతి చోట మనం పికెట్స్ ఏర్పాటు చేయడం జరిగింది సెన్సిటివ్ ప్లేసెస్లో. అలాగే మొబైల్ పార్టీస్ పెట్టడం జరిగింది. క్విక్ రెస్పాన్స్ టీమ్స్ కూడా మనం పెట్టడం జరిగింది జిల్లా మొత్తం. దాని ఫలితంగా చిన్న చిన్న సంఘటనల మీద ఎలాంటి హత్యలు కానీ, వందలాది మంది ఒకరిని కొట్టడం కానీ అట్లాంటి ఇన్సిడెంట్స్ లేవు. సో ఐ అప్రిషియేట్ ఎవ్రీ వన్ ఫర్ దర్ కోఆపరేషన్. సో ఇది కంటిన్యూ అవుతుంది. అట్లానే ఎవరైనా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉన్నట్లయితే ఐ వార్న్ దెమ్ వెరీ స్ట్రిక్ట్లీ. రోడ్ల మీదకి వచ్చి రౌడీయిజం కనుక ప్రదర్శించినట్లయితే మిగతా జీవితం జైల్లోనే ఉండేటట్టు చూస్తాం. అలాగే రౌడీ షీట్లు ఓపెన్ చేస్తాం, వాళ్ళ మీద కఠిన నిఘా పెడతాం, చర్యలు తీసుకుందాం. కాబట్టి ప్రతి ఒక్కరికి మా విన్నపం ఏమిటి అంటే, ఇప్పటివరకు మీరందరూ కూడా మీ భావోద్వేగాలని అదుపులో పెట్టుకున్నారు, ఇక ముందు కూడా అదుపులో పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే సోషల్ మీడియాలో కూడా ఎవరినో రెచ్చగొట్టేట్టు తిట్టడం, ఎక్కడో ఏదో జిల్లాలో జరిగింది చూసి దానికి ఎప్పుడు చెడుని చూసి ఇన్స్పైర్ అవ్వకుండా, మన దగ్గర ఎట్లాంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూ లేదు. ఏలూరులో కొత్తగా లా అండ్ ఆర్డర్ ఇష్యూ క్రియేట్ చేసే ప్రయత్నం చేసే వాళ్ళ మీద స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. కేసులు పెట్టి జైలుకు పంపించడం జరుగుతుంది. అవసరమైతే రౌడీ షీట్లు కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. ఎస్పెషల్లీ యంగ్స్టర్స్కి మై రిక్వెస్ట్ ఈస్, ప్రభుత్వం అధికారం, పార్టీలు మారుతూ ఉంటాయి, కొత్త ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, మన అభిమాన నాయకులు ఓడిపోతూ ఉంటారు, అభిమాన పార్టీలు ఓడిపోతూ ఉంటాయి. అదంతా సహజం, ఒక నార్మల్ ప్రాసెస్. దాన్ని ఆ ప్రాసెస్ లాగానే చూడాలి తప్ప వ్యక్తిగతంగా ఇన్వాల్వ్ అవ్వడం, ప్రజాప్రతినిధులని వ్యక్తిగత దూషణలకు దిగడం, సోషల్ మీడియా వేదికగా వ్యక్తిగత దూషణలకు అబ్యూజివ్ పోస్టులు పెట్టినట్లయితే తీవ్ర చర్యలు వాళ్ళ మీద తీసుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ పోలీసులు సహకరించవలసిందిగా కోరుతున్నాను. కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తల కృషితోనే ఘన విజయం సాధించగలిగామని టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ తెలిపారు. గడిచిన ఎన్నికల్లో చింతలపూడి ఎన్డీఏ కూటమి అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ విజయం సాధించడం పట్ల కూటమి శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నాయి.
ఈ నేపథ్యంలోనే టీడీపీ పట్టణ కార్యాలయంలో జనసేన పట్టణ ఉపాధ్యక్షులు బాదరాల నరేష్ నాయుడు ఆధ్వర్యంలో సంబరాలు జరిపారు. ఈ సందర్భంగా టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణను ఘనంగా సత్కరించారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కౌన్సిలర్ వలవల తాతాజీతో కలిసి రావూరి కృష్ణ మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించిందన్నారు. దీనికి కారణం టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలే అని అన్నారు. కావున వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో అల్లూరి రామకృష్ణ, చింతల నాని, ఉక్కుర్తి సీతారాం, ఆకుల రాకేష్, దెందుకూరి రాజీ, కోసూరి కనక మహాలక్ష్మి, తిరుమల శెట్టి రవి, యాతం సుధీర్ తదితరులు పాల్గొన్నారు. మరి ఈ రోజున మన ఉమ్మడి పార్టీ అయినటువంటి జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీలు మూడు కూడా ఘన విజయం సాధించడం, మరి అలాగే మనం అనుకోని మెజార్టీని మరి యొక్క రాష్ట్ర ప్రజలందరూ కూడా అందించారు. మరి యొక్క సందర్భంగా ఈ యొక్క విజయానికి మన అందరూ కూడా మూడు పార్టీలు కూడా ఎంతో కృషి చేసినాయి. మరి అలాగే జంగారెడ్డిలో పట్టణ అధ్యక్షుడైన రావూరి కృష్ణ గారిను మరి జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల అభిమానులు అందరూ కూడా ఇవాళ నాకు ఒక సన్మానాన్ని ఏర్పాటు చేశారు. మరి వారికి నా యొక్క ప్రదర్శన తెలియజేస్తున్నాను. ఈ రోజున కూటమి విజయానికి సంబంధించి జన సైనికుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కేక్ కటింగ్ కార్యక్రమానికి మమ్మల్ని అందరిని ఆహ్వానించిన తమ్ముడు నరేష్ అందరి టీంకి, అలాగే ముఖ్యంగా ఈ రోజున పర్టికులర్గా రావూరి కృష్ణ గారికి పట్టణ అధ్యక్షులుగా మా సైనికులందరూ సన్మానించడానికి మమ్మల్ని ఆహ్వానించారు. ఈ రోజున ఈ విజయంలో ఆయన పాత్రతో పాటు ప్రతి ఒక్క కార్యకర్తల కష్టంతో పాటు ముందు ఇంత విజయాన్ని అందించిన ఓటర్ దేవులందరికీ కూడా మా జన సైనికులందరికీ శుభాకాంక్షలు తెలుపుకున్నాం. జంగారెడ్డిగూడెం పట్టణంలోని గోకుల తిరుమల పారిజాతగిరిపై వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. శనివారం స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో ఆలయంలో పలు విశిష్ట పూజలు నిర్వహించారు. ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు. స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. దాతల సహకారంతో భక్తులకు అన్న సమారాధన ఏర్పాటు చేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు రవికుమార్ ఆచార్యులు మాట్లాడుతూ గోకుల తిరుమల పారిజాతగిరి వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగే ప్రత్యేక పూజలలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈరోజు శనివారం సందర్భంగా స్వామివారికి ప్రాతకాలంలోనే సుప్రభాత సేవతో పూజా కార్యక్రమాలు ప్రారంభించి అనంతరం స్వామివారి యొక్క ఆరాధనానంతరం ఆలయానికి విచ్చేసిన భక్తులందరికీ కూడా దర్శనము, హారతి, అష్టోత్తర పూజ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఆలయానికి విచ్చేసిన భక్తులందరికీ కూడా మన ఆలయంలో ప్రతి శనివారం కూడా అన్నప్రసాద వితరణ కార్యక్రమం కూడా జరుగుతుంది. దానిలో భాగంగా ఈ రోజు కూడా ఆలయానికి విచ్చేసిన భక్తులందరికీ కూడా దాతల యొక్క సహకారంతో అన్నప్రసాద వితరణ కార్యక్రమం కూడా వైభవంగా నిర్వహించడం జరిగింది. అంతేకాక వేసవి సెలవులు కావడంతో భక్తులు విశేష సంఖ్యలో తమ యొక్క బంధుమిత్రులతో స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. వారికి కావలసిన ఏర్పాట్లన్నింటి కూడా మా కార్యనిర్వాహకాధికారి గారు భక్తులకు కావలసిన సౌకర్యాలను పర్యవేక్షణ జరిగింది. ఆలయంలో ప్రతి మంగళవారం అష్టదళారాధన సేవ, అదేవిధంగా ప్రతి శుక్రవారము అభిషేక సేవ, ప్రతి నెల శ్రవణ నక్షత్రం రోజు స్వామివారికి కళ్యాణ ఉత్సవం ఇలాంటి కార్యక్రమాలు ఆలయంలో నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి అవకాశం ఉన్న భక్తులు ఈ అభిషేక, అష్టదళారాధన సేవ, కళ్యాణోత్సవ కార్యక్రమాల్లో పాల్గొని వెంకటేశ్వర స్వామివారి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరుకుంటున్నాం. మే నెల 28వ తేదీ నుండి ప్రారంభమైన బ్రహ్మోత్సవ కార్యక్రమాలు జూన్ 3వ తేదీతో జరిగిన శ్రీ పుష్పయాగ మహోత్సవంతో అత్యంత వైభవంగా పూర్తయినాయి. ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ఇంత వైభవంగా జరగడానికి సహకరించిన వారందరికీ కూడా మా కార్యనిర్వాహకాధికారి గారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. ఈనాడు సంస్థల వ్యవస్థాపకులు చెరుకూరి రామోజీరావు మరణం రాష్ట్రానికి తీరని లోటని పలువురు నాయకులు తెలిపారు. రామోజీరావు శనివారం తెల్లవారుజామున తుది శ్వాసను విడిచారు. ఈ నేపథ్యంలో జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఎన్డీఏ కూటమి పార్టీల ఎన్నికల కార్యాలయంలో సంతాప సభను నిర్వహించారు. రామోజీరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ, బీజేపీ పట్టణ అధ్యక్షులు కొప్పాక శ్రీనివాసరావు, జనసేన నాయకులు, మున్సిపల్ కౌన్సిలర్ వలవల తాతాజీలు మాట్లాడుతూ రామోజీరావు సమాజానికి అందించిన సేవలను, ప్రజల్లో తీసుకువచ్చిన చైతన్యాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయన మరణం రాష్ట్రానికి తీరని లోటన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు రాష్ట్రంలో అనేక వ్యాపారాలు, అలాగే పత్రికలు, మీడియా, అలాగే ఎన్నో వ్యవస్థలని పెట్టినటువంటి రామోజీరావు గారు ఈవేళ అకాల మరణం చెందడం రాష్ట్రంలో దురదృష్టకరం. ఎందుకంటే ఆయన వ్యాపారాలుగాను, అలాగే సీరియల్ సిస్టంలో కూడా ఎంతో మంది మనసును దోచుకున్నటువంటి వ్యక్తి మన రామోజీరావు గారు. మరి ఈవేళ ఆయన అకాల మరణం రాష్ట్రానికి తీరని లోటు. ఈరోజు తెలుగుదేశము, బీజేపీ, జనసేన ఆధ్వర్యంలో పత్రికా రంగ దిగ్గజం అయినటువంటి రామోజీరావు గారు తుదిశ్వాస విడిచారు. వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ రామోజీరావు గారు ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ. అంటే వ్యక్తుల ద్వారా సంస్థలు వస్తాయి, సంస్థలు వ్యవస్థ అవుతుంది. ఆ వ్యవస్థ నిర్మాణం చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే రామోజీరావు గారు. ఎందుకంటే ఆయన ఈనాడు అనే పత్రికని ప్రారంభించి సమాజానికి ఎంతోమంది జర్నలిస్టులను తయారు చేశారు. నూతన వరవళ్ళు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో, అట్లాగే టెక్నీషియన్స్ని చాలామందిని పరిచయం చేశారు. అద్భుతమైనటువంటి డిసిప్లిన్, క్రమశిక్షణ. నాకు తెలిసింది ఏంటంటే ఎంప్లాయీస్తో ముందు ఆయన ఇంట్రాక్షన్ చాలా బాగుంటుంది. ప్రతి ఎంప్లాయీ యొక్క వెల్ఫేర్ ఎలా ఉంది, వాళ్ళ జీవన స్థితిగతులు ఎలా ఉన్నాయని తెలుసుకునేటువంటి ఆయన యొక్క నైజం, ఇట్లా ఒక విధమైనటువంటి సమాజంలో తనదైన ముద్ర వేసి అన్ని రంగాల్లోనూ
ఎంతో మందికి ఉపాధి ఇచ్చారు. ఈ రోజున పెద్దలు రామోజీరావు గారి మరణం మాకు చాలా తీరని లోటు. ప్రజల్లో ఒక తెలియని అవేర్నెస్ తీసుకొచ్చిన పత్రిక ఏదైనా ఉందంటే ఈనాడు పేపరు. దాని ద్వారా ఎంతోమందికి ఆయన స్వయం ఆధారం ఇవ్వటం జరిగింది. అలాంటి మంచి మనిషి ఈ రోజున లేకపోవటం అందరికీ తెలియని విషయం ఏంటంటే, నాకు తెలిసి ఈ రోజున తెలుగుదేశం జనసేన కూటమిగా ఏర్పడటానికి ప్రధానమైన కారణం ఎవరున్నారంటే, నాకు తెలిసిన సన్నిధుల ద్వారా తెలిసింది ఏంటంటే రామోజీరావు గారి పెద్దరికమే. రామోజీరావు గారి పెద్దరికానికి ఇచ్చే విలువ పవన్ కళ్యాణ్ గారు తండ్రి సమానులుగా భావించి ఆయన స్వయంగా ఆయన చెప్పారు. అలాంటి మహానుభావుడు ఈ ఆనందంలో లేకపోవటం మా జనసేన పార్టీ తరఫున కూడా ఆ పెద్ద ఆయనకి నివాళులు అర్పిస్తున్నాం. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. 1992 నుండి నమ్మకమైన 916 గోల్డ్ డైమండ్ జ్యువెలరీ షోరూమ్ శెట్టి జ్యువెలరీస్. అదే క్వాలిటీ, అదే నమ్మకం మన శెట్టి జ్యువెలర్స్, జంగారెడ్డిగూడెం. బ్రహ్మాండమైన సరికొత్త నగలతో మెరిసిపోండి. ఆకర్షించే అద్భుత డిజైన్స్, నూతనమైన వెరైటీస్ తో మీ అభిమానాన్ని పొందిన సంస్థ శెట్టి జ్యువెలర్స్. మీకు మరెక్కడా దొరకని అద్భుతమైన డిజైన్స్, వెరైటీస్ మా వద్ద లభిస్తాయి. బెస్ట్ క్వాలిటీ, పర్ఫెక్ట్ ఫినిషింగ్ తో తయారు చేసి అందించడం మా లక్ష్యం. మార్కెట్లో అందరికంటే తక్కువగా బంగారం రేటు, తరుగు, మజూరీ. 916 కేడిఎం హాల్ మార్క్ బంగారు ఆభరణాలు, సర్టిఫైడ్ వజ్రాలు, అద్భుతమైన కలెక్షన్. సందర్శించండి 916 గోల్డెన్ డైమండ్స్ జ్యువెలరీ షాప్, శెట్టి జ్యువెలర్స్, మెయిన్ రోడ్, గంగానమ్మ గుడి దగ్గర, జంగారెడ్డిగూడెం. కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి. మీ పిల్లల కలలను నెరవేర్చాలని ఆలోచిస్తున్నారా? కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉండగా మీకు ఆ చింతే అవసరం లేదు. 2023-24 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పరీక్షా ఫలితాలలో కిడ్స్ విద్యార్థుల ప్రపంచనం. కె వంశీ 600కు 588, పి జయశ్రీలక్ష్మి 600కు 586. మ్యాథమెటిక్స్ లో 100కు 100 మార్కులు సాధించిన వారు 8 మంది. పరీక్షకు హాజరైన విద్యార్థులు 36 మంది. 100% ఉత్తీర్ణత. 550కు పైగా వచ్చిన వారు 10 మంది. 500కు పైగా వచ్చిన వారు 23 మంది. పిల్లల్లో మేధాశక్తిని, సృజనాత్మకతను వెలికితీయటమే మా లక్ష్యం. మా కిడ్స్ విద్యార్థులు సాధించిన ఘనతలు ఎన్నెన్నో. గత 41 సంవత్సరాలుగా ఏ పోటీ పరీక్షల్లోనైనా విద్యార్థులను పోటీకి ధీటుగా నిలబెట్టిన ఏకైక విద్యా సంస్థ కిడ్స్. నిష్ణాతులైన అధ్యాపకులచే 6 నుండి 10వ తరగతి వరకు ఐఐటి శిక్షణ, 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు అబాకస్ శిక్షణ ఇవ్వబడును. వివిధ రకాలైన సాంస్కృతిక, విద్య, వైజ్ఞానిక కార్యక్రమాలు, మెడిటేషన్, యోగా మరియు క్రీడలు. కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యా సంస్థ, ఏలూరు రోడ్, జంగారెడ్డిగూడెం. అడ్మిషన్లు జరుగుతున్నవి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 08821 225370, 8500409415 and 95423294990.